గుండెల్లో మా గుండెల్లో గుండెల్లో గుడి కట్టినామయ్య మా ఇళ్ళల్లో జెండా పెట్టినామయ్య ఇందారి ప్రేమ గెలిచినామయ్య మా నందమూరి తారక రామయ్య అందరికీ నమస్కారం అండి. మెల్బోర్న్లో ఉన్న ఎన్టీ రామారావు గారి వీరాభిమానులందరికీ కూడా నా నమస్కారాలు. ఎక్కడో వేరే ఖండంలో ఉన్నప్పటికీ మన తెలుగు వారికి గర్వకారణమైన నందమూరి తారక రామారావు గారిని మర్చిపోకుండా మరి 102వ జయంతిని కూడా అక్కడ ఆయన్ని స్మరించుకుంటూ నిరంతర ఆస్ట్రేలియాలో పలు చోట్ల, న్యూజిలాండ్లో, ఇప్పుడు ఆస్ట్రేలియాలో పలు చోట్ల ఈ ఏర్పాట్లన్నీ చేసిన అట్లూరి అశ్విన్ గారికి, అలాగే నందమూరి రామకృష్ణ గారు పెద్దమైన తనయులు, ఎప్పుడు మరి ఎన్టీ రామారావు గారి కన్నబిడ్డలాగా మరి టీడీ జనార్దన్ గారు కూడా ఎన్నో కొన్ని వేల ఫోటోలు నిక్షిప్తపరిచి ఆల్మోస్ట్ సంవత్సరం పొడవున రోజుకు ఒక స్టిల్ చొప్పున మరి ఎన్టీ రామారావు గారిని నిత్యం ఆయన స్మరించుకుంటూ ఆయన చేస్తున్న విశిష్ట కార్యక్రమాలకి మరి నిజంగా టీడీ జనార్దన్ గారిని ఎంతో అభినందించి తీరాలి. నేను నా బ్యాడ్ లక్ అనుకోకుండా నాకు ఒక చిన్న సర్జరీ జరగటం వలన పారాథైరాయిడెక్టమీ జరిగినందువల్ల నేను డాక్టర్ అడ్వైస్ మీద ట్రావెల్ చేయలేకపోయాను. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఎంతో కష్టపడే నందమూరి తారక రామారావు గారిని మనం ఇక్కడ విదేశాల్లో మీరు అందరూ స్థిరపడినప్పటికీ ఆయన మర్చిపోకుండా ఒక ఇంట్లో మనిషిలాగా మీరు భావించి ఇంత గ్రాండ్ కార్యక్రమం మరి ఆయన జన్మదినం సందర్భంగా, ఎందుకంటే రామారావుకి నేను జయంతి అందరినీ కూడా హెజిటేట్ చేస్తా. రామారావు గారికి మరి నా దృష్టిలో ఆయనది మరణం లేని జగనం, మరి ఆయన జన్మదిన వేడుకలుగానే భావించాలి. ప్రజల హృదయంలో ఎన్టీ రామారావు గారు చిరంజీవి కనుక మనం 102వ జన్మదినంగా భావిస్తేనే సభ కూడా ఉంటుందేమో. ఎందుకంటే ఎంతోమంది, కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాల్లో నిత్యం జీవిస్తున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సో ఆయన మన చిరంజీవిగానే, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన చిరంజీవిగానే ఉంటారు. అంచేత ఆయన్ని మీరు అక్కడ చేసుకునే ఉత్సవం జయంతి ఉత్సవం కాదు, ఆయన జన్మదినోత్సవం అనే నేను భావిస్తున్నా. అత్యంత వైభవంగా ఆ ఉత్సవం మీరు జరుపుకోవాలి. ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో కూడా, అంటే ఆస్ట్రేలియాలో ఉన్న మీ మిగిలిన స్టేట్స్లో కూడా ఇంకొక 4 స్టేట్స్తో ప్లాన్ చేశారన్నారు. అత్యంత వైభవంగా జరిగి ఆ మహనీయుని మనం నిత్యం స్మరించుకోవటం అత్యంత ఆవశ్యకం. అలాగే నేను కూడా రామారావు గారి అభిమానిగా నా నియోజకవర్గంలో సాధ్యమైనంత వరకు నాకు 4 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో ఒక కళావేదిక, ఓపెన్ ఎయిర్ థియేటర్. అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటే చాలా కొన్ని గ్రాండ్గానే, ఏదో ఒక చిన్న ఏదో జమ కట్టే ఓపెన్ ఎయిర్ థియేటర్ అనే మాదిరి కాదు. సుమారు ఒక 70-80 లక్షల రూపాయల వ్యయంతో దాని చుట్టూ ఒక చక్కటి గార్డెన్ ఉండేలాగా, వాకింగ్ ట్రాక్స్తో ఒక మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ రేపు 9వ తారీఖు కాళ్ళమండలం పెద్దామలం గ్రామంలో, ఆకువీడు మండలం, ఆకువీడు మైనర్ మున్సిపాలిటీలో ఎన్టీఆర్ కళావనం పేరిట ఒకటి,
నందమూరి తారక రామ కళా ప్రాంగణం పేరుతో మరొకటి ప్రారంభించబోతున్నాం. అక్టోబర్ నాటికి అది పూర్తి చేయాలి ఆ మహానుభావుని పేరు మీదని. ఇంకా రాబోయే సంవత్సరంలో మిగిలిన మండలాల్లో కూడా మరి స్థలం అది చూసి ఇంకో 2 ప్రాంగణాలు ప్రతి మండలంలో ఉండాలని. అలాగే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో, రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, ఇచ్చినా కూడా ఏదో 10-15 ఇవ్వగలదేమో, అది కూడా నాకు ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అనుమానం. కానీ రామారావు గారి అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. ఆయన చిరకాలం ఉండిపోయేలా ఉంటారు, బట్ మరింత చిరస్థాయిగా ఉండిపోయేలా ప్రతిదీ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి మండలంలో మరి ఎన్టీఆర్ గారి అభిమానులందరూ కూడుకొని ఒక మోడల్ లాగా నేను చేయబోతున్నాను. ఆ మోడల్ వచ్చిన తర్వాత మరి విదేశాల్లో ఉన్న మీలాంటి వాళ్ళు, అట్లూరి అశ్విన్ గారు విదేశాల నుంచి, మరి ఇక్కడ మా జనార్దన్ గారు ఆయన కూడా చొరవ తీసుకుంటే ఒక మోడల్ ప్రకారం రామారావు గారి పేరు మీద అన్నీ ఒకే పేరు ఉండదు, రకరకాల పెద్ద పేరు పెద్ద బొమ్మ ఉండేలాగా ఆయన ఒక గొప్ప కళాకారుడుగా మరి ఆయన జీవితాన్ని ప్రారంభించి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా మరి ఆయన ఎదిగారు, ఒక ప్రజల మనిషిగా ఆయన ఎదిగారు. ప్రతి మండలంలో ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మీ గ్రామాలు ఎక్కడున్నా ఒక యూనిట్గా ఏర్పడి మన రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో ఎక్కడైనా మున్సిపాలిటీలు ఉన్నప్పుడు అది ఇంకా మరీ అడ్వాంటేజ్. ఆ మున్సిపాలిటీలో అక్కడ మేబీ కళా ప్రాంగణాలు హైదరాబాద్, రవీంద్ర భారతి, విజయవాడలో కొమ్మలపల్లి క్షేత్ర, ఇలాగా ఎన్నో కళా కేంద్రాలు అక్కడ ఇండోరే చేసుకోవచ్చు. కాకినాడలో కూడా మరి నాటక రంగ ప్రోత్సాహానికి గతంలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని ఒకటి ఉండేది 100 ఏళ్ల క్రితం. ఎంతోమంది అంజనీదేవి గారు, రేలంగి వెంకటరామయ్య గారు, హర్నాథ్, ఎంతోమంది కళాకారులు, సి పుల్లయ్య గారు అందరూ అక్కడి నుంచి వస్తే వాళ్ళు ఒక ఎయిర్ కండిషన్డ్ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని ఒక ఎయిర్ కండిషన్ థియేటర్ కూడా, అది మున్సిపాలిటీ కాబట్టి మరి కొంతమంది ఎంపీ లాడ్స్ అన్ని సహకారంతో వాళ్ళు కట్టగలిగారు. అలా పట్టణాల్లో, పెద్ద పట్టణాల్లో ఇండోర్ ఎయిర్ కండిషన్, మండలాల్లో ఓపెన్ ఎయిర్, చక్కటి ఓపెన్ ఎయిర్ థియేటర్, ఒక పచ్చని వాతావరణంలో అంటే పచ్చని చెట్ల మధ్య ఒక చక్కటి ఓపెన్ ఎయిర్ థియేటర్ రామారావు గారి పేరు మీద మనం అందరం కోనుకొని ఒక ఉద్యమంలాగా, ఎలాగో మొక్కలు నాటాలి అని ఒక ఉద్యమంలాగా అనుకుంటున్నాం. ఆ ప్రాంగణం చుట్టూ చక్కటి పరిశుభ్రమైన వాతావరణం, వాకింగ్. సో అక్కడికి ఎవరు వచ్చినా కూడా ఆరోగ్యం కోసం ఆహ్లాదంగా, ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆ తారక రామను స్మరించుకునే అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి పెద్దానికి మనం ఇచ్చే తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గారికి నిజమైన బహుమానం మనం ఇటువంటి కళాక్షేత్రాల ద్వారా వారికి ఇవ్వాలి అనేది నా కోరిక. నా వరకు ఫండింగ్ నేను చూసుకోగలను, నేను ఎవరి మీద కొద్దిగా ఆధారపడతలేదు. నాకు సిఎస్ఆర్ లేకుండా అనుకోలేనా ఇబ్బంది లేదు. మీరు మీ మండలాల్లో అందరి సహకారంతో పూనుకొని మరి కనీసం ప్రతి సంవత్సరం 15 నుంచి 20 సెంట్రల్ అయినా సరే ప్రారంభిస్తే పెద్దానికి మనం అందించే నిజమైన గ్రామాభిమానాలతో కూడిన బహుమానం
అదే అవుతుందని. ఇంకా మీరు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి వేడుకలు జరుపుకోవాలని, ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వస్తే మీ మెల్బోర్న్ వారు కానీ సిడ్నీ వాళ్ళు కానీ ఎవరైనా మరి విజయవాడలో కానీ ఎక్కడైనా లేదా హైదరాబాద్లో ఏమాత్రం కలిసి అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం కలిసి లంచ్ ఆర్ డిన్నర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. నన్ను ఆహ్వానించినందుకు ఆహ్వాన సంఘం వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వను. నమస్కారం. అదే నిన్న రావాలంటే నేను ఇంకా మీకు మీ డైరెక్టర్ ఆశ్చర్యం వచ్చాను. వెరీ గుడ్ గ్యాదరింగ్ చూశాను. అలాగే అన్న నమస్తే. నమస్తే మీరు వచ్చాక ఈ ఓపెన్ థియేటర్లో ఒక ఉద్యమం లాగా పెడదాం. మంచి సలహా అక్టోబర్లో ఓపెనింగ్ మిమ్మల్ని పిలుస్తాం. తర్వాత డాక్టర్ గా చేస్తాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అందరూ చాలా హ్యాపీ అయ్యారు. మీకు బాబు లైవ్ న్యూజిలాండ్ ఇక్కడ మాట్లాడుతాం. అందరూ చాలా హ్యాపీ అండి. 800 వ్యూస్ వచ్చారు. అవునండి నేను మిస్ అవుతున్నాను. రోహిత్ గారు కూడా ఉన్నారండి. వెరీ గుడ్. మంచిగా థ్యాంక్ యూ ఫాదర్ గారు. బాగున్నానండి. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి వీడియో కాల్ కనిపిస్తుంది. సో మరైతే అశ్విన్ అట్లూరి గారిని సాధారణంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాము. ఒక్కసారి చెప్పట్లు అందరూ. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. అందరికీ నమస్కారం అండి. నేను యూఎస్లో ఉంటాను. నా పేరు అశ్విన్ అట్లూరి. నేను ఈరోజు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం జరగటానికి, నేను ఇక్కడ రావటానికి రీజన్స్ మీకు నాకు అన్నగారంటే ఎంత అభిమానమో మీకు కొంచెం చెప్పిన తర్వాత దాని గురించి వివరిస్తాను. చిన్నప్పటి నుంచి అన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాం. అన్నగారి సినిమాలు తెలుసు. అన్నగారి తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది చాలా. సినిమాలు చూసినప్పుడు, ఏదన్నా చదివినప్పుడు ఏ పాత్రను ఊహించుకున్నా అన్నగారి రూపమే ఉండేది. ఆ తర్వాత దేవుడు అంటే రకరకాలుగా అందరూ కూడా ఫోటోలు పెట్టుకుంటాం. ఒక రూపం అనేది ఉండదు. ఎవరికి కావాల్సిన రూపం ఆడ పెట్టుకుంటాం. కాకపోతే స్ట్రక్చర్ ఒకే రకంగా ఉండొచ్చు. మనం ఊహించుకున్నప్పుడు ఏ రూపమైనా సరే అన్నగారి రూపంలోనే ఉంటుంది. ఆయన సెంటినరీ సెలబ్రేషన్ జరగటానికి ముందు ఆయన మీద ఒక పాట ఉంటే బాగుంటుంది. అది ఒక అన్నమాచార్య కీర్తనలాగా, ఒక రామదాస్ పద్యంలాగా ఉండాలనుకున్నప్పుడు నేను ఒక పాట చేద్దామని అనుకుంటే, ఎలా చేయాలి అనుకుంటే మనలో ఉన్న అభిమానం అంతా కూడా పాటలో పెట్టాలని ట్రై చేశానండి. ట్రై చేసినప్పుడు ఫస్ట్ నేను అనుకున్న లైన్స్ ఏంటంటే, అంతయు నీవే తారకరమ అంతము లేనిది నీపై ప్రేమ అని ఒక పాట రాశాను. అది ఎడిటర్ గౌతమ్ రాజు గారికి పంపిస్తే, ఇది చాలా డీప్గా ఉంది, ఇది రాయండి, రాసి దీని మీద ఒక ఏవి కూడా చేయించండి, బాగుంటుంది అన్నారు. అప్పుడు నేను ఆ పాట చేయటం జరిగింది. అయితే దేవుడికి రామారావు గారిని కూడా ఒక దైవంగా భావిస్తాం కదా, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అని అనుకున్నప్పుడు
పంచభూతాలను సృష్టిస్తాడు కాబట్టి దేవుడు పంచభూతాలే ఆయన క్యారెక్టరిస్టిక్స్ అనుకుని, ఆయన క్యారెక్టర్ అనుకుని అది రాయటం జరిగింది. అది ఏంటంటే దేవుని అవతారాలు ఎల్లున్నా వాటి రూపం విశ్వరూపం, విశ్వవిఖ్యాతమైన నీ రూపమే అని ఆయన పంచభూతాల గురించి ఎలా చెప్పామంటే అది అగ్నిని మించిన ఆవేశం, అగ్నిని మించిన ఆవేశం, ఆకాశమంత ఆత్మాభిమానం, స్వచ్ఛతలో నీరు, వేగంలో గాలి, పట్టుదలలో పృథ్వీ అని రాయటం జరిగింది. అది చాలా బాగుందని అశ్విని దత్ గారు వీళ్ళందరూ కూడా, రాఘవేంద్రరావు గారు అనడంతో దాన్ని కంటిన్యూ చేద్దామని, రాజకీయాల గురించి వచ్చేసరికి ఏం చేద్దామంటే, అప్పుడు దాకా రాజకీయాలంటే చాలా మంది తెలియదండి, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు అనేది. ఆయన రాజకీయాన్ని ప్రతి వారి ముంగిట్లోకి తీసుకొచ్చేసాడు. ఆయన చీకట్లో పొంగుతున్న రాజకీయాల్ని వాకిట్లు నిలబెట్టిన తెలుగు వీరుడు, మదరాసి ముద్ర చెరిపి ఢిల్లీని నిద్రదేవి ప్రాంతీయ పార్టీలను ఒకటి చేసి కేంద్రానికి ఆంధ్ర పగలు చూపిన ఒకే ఒక్కడు, పేదోడికి ప్రత్యక్ష దైవం, ఆడపడుచులకు అన్నగారు, వెండి తెరకు ఇంటివాడు, అభిమానులు గుండె తెరకు శ్రీరామచంద్రుడు అని రాశానండి. అది రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారు ఓపెన్ చేసి సాయి కుమార్ గారితో వాయిస్ ఓవర్ పెడితే ఇది అద్భుతంగా ఉందంటే కొన్ని మిలియన్స్ వెళ్ళిపోయింది. అది ఆ సాంగ్ ఏమో అంత ఇనివే తారక రామ్ అనేది మన బాలయ్య బాబు రిలీజ్ చేశారు. అది కూడా ఆయన సమాధి దగ్గర చేయటం జరిగింది. అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత చెప్పాలంటే సెంటినరీ సెలబ్రేషన్స్ దగ్గర పడిన తర్వాత జనార్దన్ గారితో నాకు పరిచయం ఏర్పడినప్పుడు అన్నగారి గురించి ఏం చేద్దాం అన్నప్పుడు కొన్ని బుక్స్ చేద్దాం, ఆయన కంటెంట్ను మనం జనాల్లో తీసుకెళ్దాం, ఆయన భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చేద్దామని ఆయన ఒక టీంను ఫామ్ చేస్తున్నప్పుడు నన్ను కూడా అడగటం జరిగింది. నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఒక వెబ్సైట్ చేద్దామండి, మిగతా చేద్దామండి అని చెప్పారు. మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటికి కొన్ని వేల గంటలు పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా తర్వాత ఎన్ని వచ్చినాయో మీ అందరికీ తెలుసు. సెంటినరీ సెలబ్రేషన్స్ అప్పుడు మీకు విజయవాడలోనూ హైదరాబాద్లోనూ జరిగినాయి కదా. అప్పుడు జరిగినప్పుడు అందరు ఫిల్మ్ స్టార్స్ వీళ్ళందరూ వచ్చారు, చాలా పెద్ద ఎత్తున జరిగింది. అన్నిటి వెనకాల ఎంత కష్టం ఉందంటే మేమందరం డైరెక్టర్స్ అంటాడం, ఏది కావాలంటే అది చెబుతూ ఉంటాం. మా అందరికీ తేరాగా దొరికిన ప్రొడ్యూసర్ జనార్దన్ గారు ఏది చెప్పినా ఏది అడిగినా ఈ రోజుకి కూడా ఏది నో అండి. ఆయన రామారావు గారి నుంచి పూర్వం వచ్చేస్తుంది ఆయనకి. సరేనండి చేసేద్దాం అంటాడు. ఏమండి హాలోగ్రామ్ టెక్నాలజీ అని ఒకటి ఉంది, అన్నగారి గురించి ఒక పెద్ద మ్యూజియం పెడదాము, ఆయన క్యారెక్టర్లు పాపులర్ క్యారెక్టర్లు ఒక 50 తీసుకుని దాన్ని మనం అన్నగారితో రియల్గా మాట్లాడుతున్నట్టుగా చేద్దామంటే చేసేద్దామండి కనుక్కోండి అన్నాడు. ఆయన లండన్లోను, యూరోప్లోను, కెనడాలోను వీటితో మాట్లాడితే ఒక పెదానికి 10 crores అవుతుందన్నారు ఆ రోజుల్లో నేను చెప్పిన కాన్సెప్ట్కి. అయితే ఎప్పుడైనా కానీ చేద్దామండి ఇది అన్నారు. అలా ఏది చెప్పినా ముందుకెళ్ళిపోదాం అంటారు ఆయన. ఆయన మాకు దొరికిన గ్రేట్ ప్రొడ్యూసర్. ఆయన ఒకదానికి కాదు, ఏది అడిగినా సరే నో అనరో, ఎలా చేస్తారో తెలియదు, అదైతే పని అయిపోతుంది. అలాంటి జనార్దన్ గారు ఎంత బిజీగా ఉంటారో మీ అందరికీ తెలుసు. ఈ మధ్య మనం అన్నగారి సెంటినరీ సెలబ్రేషన్స్ తర్వాత డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఇది ప్రపంచం అంతా చేసుకుంటున్నాం. ఇప్పటికీ విజయవాడలో మొదలైన ఈ ప్రస్థానం అమెరికాలో జరిగింది సేమ్ డే, తర్వాత దుబాయ్లో జరిగింది, సింగపూర్లో జరిగింది, సౌదీ అరేబియాలో జరిగింది, బహ్రెయిన్లో జరిగింది, కువైట్లో జరిగింది, నిన్న న్యూజిలాండ్లో కూడా అత్యంత అద్భుతంగా జరిగింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మొదటిసారిగా ఈ 4 సిటీల్లో జరుగుతుంది. చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంత అభిమానం అన్నగారి మీద తరాలు మారిన, ప్రాంతాలు మారిన, కాలాలు మారిన, జనాలు మారిన, జనరేషన్స్ మారిన అన్నగారి పేరు చెబితే ఎక్కడున్న తెలుగు వాళ్ళందరూ ఒకటిగా వచ్చి యూనిటీగా నిలబడి ఈ రోజుకి జరుపుకుంటున్నారంటే అది ఆయన గొప్పదనం. మనందరికీ ఆయన మనం ఇచ్చిన గర్వం. దాన్ని ఎప్పటికీ మనం నిలబెట్టుకోవాలి. ఈ కార్యక్రమానికి ఇంత ఇదిగా సపోర్ట్ చేస్తున్న జనార్దన్ గారిని స్టేజ్ పైకి పిలుద్దాం. ఆయన గురించి దాంతో పాటుగా ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ జరిపినప్పుడు మేము అదే పేరుతో కంటిన్యూ అయ్యాము లోగో. తర్వాత లిటరేచర్ కమిటీ పేరుతో అన్ని కార్యక్రమాలు చేసాము. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్స్ అనే లోగోని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎందుకు యూనివర్స్ అని పెట్టామంటే అన్నగారి అభిమానులు
పాత తరం అందరికీ ఆయన గురించి తెలుసు. కొత్త తరానికి ఇప్పుడు మేము అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్, సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా మనం అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాం. అన్నగారి కంటెంట్ ఈరోజు నెట్లో ఎక్కడ చూసినా కొన్ని వేల వీడియోస్ వస్తున్నాయంటే కేవలం మన లిటరేచర్ కమిటీ నుంచి మన టీం చేసే హార్డ్ వర్క్ అది. సో ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్స్ అనేది ఈ ప్లాట్ఫామ్ అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ నెట్వర్కింగ్ చేసి ఒక దాని మీదకి తీసుకొచ్చి అన్నగారి అభిమానులందరినీ కూడా వాళ్ళల్లో మేము న్యూజిలాండ్లో ఫస్ట్గా మొదలుపెట్టినప్పుడు అన్ని రంగాల్లో సెటిల్ అయిన వాళ్ళ బిజినెస్లోను, టెక్నాలజీలోను, ఎడ్యుకేషనల్ సెంటర్స్లోను, హెల్త్ సెంటర్స్లోను వాళ్ళందరితో మాట్లాడినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని నెక్స్ట్ జనరేషన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు కూడా గ్రో అవుతానికి బాగుంటుంది. ఆ గ్రోత్ మైండ్ సెట్ని క్రియేట్ చేయడానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఈరోజు మనకి ఏ కంట్రీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొత్త జనరేషన్కి ఏంటంటే టెక్నాలజీలో కానీ దేంట్లోనైనా సరే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎటు వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది చాలా సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి. ఆ సెల్ఫ్ డౌట్ నుంచి ఆ గ్రోత్ మైండ్ సెట్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అతని క్యాపబిలిటీస్ని బట్టి, అతని స్ట్రెంగ్త్ని బట్టి ఏం చేస్తే బాగుంటుందని ఆ గైడెన్స్ ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఎన్టీఆర్ యూనివర్స్ అనేది అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉండాలి. టెక్నాలజీ పరంగా కానీ, ఫైనాన్షియల్ అడ్వైస్ పరంగా కానీ, ఫ్యూచర్లో ఎనీథింగ్ ఏ అవసరం ఉన్నా సరే మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, అది ఎన్టీఆర్ యూనివర్స్ అనేది. ఇలాంటి అన్నగారిని మనం ఇంత ఇదిగా సెలబ్రేట్ చేసుకుంటూ అంతా బాగానే ఉంటుంది. కానీ ఆయన స్ఫూర్తిని, ఆయన లెగసీని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన గొప్పతనం ఏంటంటే డెడికేషన్, డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్, ఈ 3 థింగ్స్తో పాటు ఎప్పుడైనా సరే విపత్కర పరిస్థితుల్లో ఆయన ముందుండేవాడు హెల్ప్ చేయడానికి. మనం కూడా ఆ సర్వీస్ అనేదాన్ని మనకున్న నాలెడ్జ్ని మనతోనే కాకుండా సరే విపత్కర పరిస్థితుల్లో ఆయన ముందుండేవాడు హెల్ప్ చేయడానికి. మనం కూడా ఆ సర్వీస్ అనేదాన్ని మనకున్న నాలెడ్జ్ని మనతోనే కాకుండా మన ముందు తరాలకు అందిస్తే వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి అద్భుతాలు సృష్టిస్తానికి అవకాశం ఉంటుంది. అందుకని దాన్ని బేస్ చేసుకుని తర్వాత తరాలకు మనం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేస్తున్నామండి. తర్వాత వివరాలన్నీ ముందు మీకు తెలియజేస్తాం. దాన్ని ఆ లోగోని రివీల్ చేసే ముందు జనార్దన్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సుబ్బారావు గారు. సుబ్బారావు సీనియర్ టీడీపీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయనతో నాకు పర్సనల్గా లేకపోయినా ఆయన నేను చాలా కాలం నుంచి ఫాలో అవుతూ ఉండేవాడిని. ఆయన స్పీచ్లో అయినా, ఆయన ఏదన్నా విషయం మీద మాట్లాడటం కూడా చాలా క్లారిటీ ఉంటుంది. ఎంతసేపు అయినా సరే అనర్గళంగా మాట్లాడగలరు, ఏ విషయం గురించి అయినా చర్చించగలరు. అన్నగారితో పనిచేశారు, బాబు గారితో పనిచేశారు, ఇంకా యాక్టివ్గా ఉన్నారు. ఆయన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్నగారి బిడ్డ, తెలుగు జాతి గర్వం, శ్రీ నందమూరి రామకృష్ణ గారు. ఆయన గురించి అందరూ తెలిసింది ఒకటి, ఆయన ఒకటి. ఆయన వేసే సెటైర్లు తట్టుకుంటా ఎవరి వల్ల కాదు. ఆయన సెటైర్ల కోసం మనం రిటైర్ అయ్యి ఆయన ఇంటి పక్కన కూర్చొని సాయంత్రం కాఫీ తాగొచ్చు, అలాంటి మనిషి ఆయన. ఆయనతో మా జర్నీ ఏంటంటే సెంటినరీ సెలబ్రేషన్స్ అప్పుడు మా ఆఫీస్కి రోజు వచ్చేవారు ఆయన జూబ్లీ హిల్స్లో. నేను జనార్దన్ గారు కూర్చునేవాళ్ళం. అన్నగారి గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు, తెలియని విషయాలు చెబుతూనే మేము ఏం మాట్లాడినా ఏదో ఒక సెటైర్ వేసేవాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి జర్నీ చేసి వచ్చారు మా జనార్దన్ గారును రామకృష్ణ గారు. ఫ్లైట్లో 13 hours జర్నీ. ఏంటంటే అంటే అసలు మాకు తెలవలేదండి, అంత నవ్వుకుంటా వచ్చారు చక్కగా. వచ్చిన కాడి నుంచి నేను అడిగాను, ఏమండి బాగా పడుకున్నారా అన్న. ఎక్కడండి, పోయిలతో వాయించేసాడు, చాలా నిద్రలేదన్నాడు ఆయన. అంటే జనార్దన్ గారు ఏంటంటే ఎవరు ఫోన్ చేసినా ఎత్తకుండా ఉండరు ఆయన. ఎప్పుడైనా సరే ఎత్తేస్తాడు ఆయన ఫోన్, ఫ్లైట్ అయినా సరే ఎక్కడున్నా సరే. సో రామకృష్ణ గారు ప్లీజ్ రండి స్టేజ్ మీద. బోడే ప్రసాద్ గారు, ఆయనతో నాకు సెంటినరీ సెలబ్రేషన్ ముందు నుంచి కూడా పరిచయం ఉంది. సెంటినరీ సెలబ్రేషన్స్ అప్పుడు మాకు జరిగిన ప్రోగ్రామ్కి కానూరులో
ఎంత హార్డ్ వర్క్ చేశారంటే ఆ గ్రౌండ్ క్లీనింగ్ కాడి నుంచి గ్రౌండ్ క్లీన్ చేయడం కాడి నుంచి ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కూడా చాలా వరకు ఆయన ఎంతో ఆ ఎండలో ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఆ టైంలో మాకు కొంచెం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అప్పుడు బోడే ప్రసాద్ గారు ఆ టైంలో మాకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అప్పుడు ఆయన పేరు చెప్పడం కుదరలేదు. అప్పుడు చాలా గిల్టీగా అనిపించింది. ఆ తర్వాత ఇదొక సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో నెక్స్ట్ రోహిత్ గారు మన యంగ్ హీరో. ప్రతినిధి సినిమా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆయన వాయిస్ కానీ బేస్ వాయిస్ కానీ ఆయన సోషల్ మెసేజెస్ కానీ చాలా బాగుంటాయి. ఎప్పుడు నవ్వుతా చక్కగా క్యూట్గా ఉంటారు. ఇలా కూల్గా ఉంటారు. వెరీ నైస్ పర్సన్. ఆయన కూడా మా ఫ్యామిలీలో చేరటం ఆయన ఫ్యామిలీ మన ఫ్యామిలీ అని లేదు అసలు. సో ఆయన మన సినీ వజ్రోత్సవాల్లో కువైట్లో అన్నగారి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. తర్వాత ఆయన ఎంతో బిజీగా ఉన్న ఈ మధ్యన భైరవం సూపర్ సక్సెస్ అయ్యిందండి. కంగ్రాచులేషన్స్. మన ఆస్ట్రేలియా వచ్చి అన్ని లొకేషన్స్కి వచ్చి అన్నగారి దీంట్లో పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. వాడిని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్టీఆర్ యూనివర్స్ లోగో ప్రారంభిస్తున్నాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఇంకెల్లప్పుడూ మనం జై ఎన్టీఆరే అనాల, జోహార్ లేదు. ఎందుకంటే మరణం లేని జననం ఎన్టీఆర్. మరణం లేని జననం. ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన ధర్మాన్ని నిర్వహించాడు, అవతారం చాలించాడు. అంతేగాని మనం ఎప్పుడు జై ఎన్టీఆర్ మాత్రమే ఇక నుంచి అనాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. యా అయితే అన్న ఎన్టీ రామారావు గారు ఆయనకు ఆయనే సాటి. రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ మీరు చూస్తే ప్రపంచ సినిమా నటులలో మీరు విశ్లేషించండి. అన్నగారు నిర్వహించినటువంటి పాత్రలు సినిమా రంగంలో మరొకరెవరు నిర్వహించలేదు. ఎట్లా అంటే సినిమాల్లో అనేక రకాలు ఉన్నాయి. పౌరాణికాలు ఉన్నాయి, జానపదాలు ఉన్నాయి, సాంఘికాలు ఉన్నాయి, అట్లే చారిత్రక సినిమాలు ఉన్నాయి. అది కాక దర్శకత్వం, ప్రొడక్షన్ అన్నీ కూడా ఇన్ని పాత్రలు ఆయన ఒక్కడే నిర్వహించాడు. ప్రపంచంలో ఎవరైనా వేరే నటుడు ఏ భాషలోనైనా ఇన్ని పాత్రలు నిర్వహించారా? అందుకే ఆయన సినీ రంగంలో ప్రపంచ తెర మీద మేటి ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు సినిమాల్లో నటించేటప్పుడు తొలుత ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన మొట్టమొదట 500 రూపాయలకి విజయ స్టూడియోలో జీతం చేస్తూ నెల తరబడి యాక్షన్ చేసేవాడు. ఆ టైంలో రాయలసీమలో కరువు వచ్చింది. కరువు వస్తే వెంటనే యాక్టర్లందరినీ తీసుకొని పోయి ఆయన విరాళం ఇచ్చి విరాళాలు సేకరించి ఆదుకోవటం జరిగింది. అప్పుడు బిఎన్ రెడ్డి గారు అడిగారు, రామారావు నువ్వు ఇక్కడ జీతం చేస్తూ చెప్పకుండా వెళ్ళటం క్రమశిక్షణ రాయించమని అన్నాడు డ్యూటీలో చేరంగానే. అప్పుడు ఆయన చెప్పాడు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం
క్రమశిక్షణ రాహిత్యం అయితే నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, స్వయంగా యాక్షన్ చేస్తానని ధీరోదాత్తంగా చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. కొత్తగా సినిమాల్లో అవకాశం వచ్చి నిలదెక్కుకునే వాళ్ళు ఎవరైనా ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా? అది ఎన్టీఆర్. అప్పుడే కాదు, చైనా యుద్ధం వచ్చిన, పాకిస్తాన్ యుద్ధం వచ్చిన, పోలీసు రక్షణ నిధికి కానీ, దివిసీమ ఉప్పనికి కానీ ఎప్పుడు మానవాళికి ఇబ్బంది వచ్చినా ఆయన తన వంతు పాత్ర నిర్వహించాడు. అది ఎన్టీఆర్. అంతేకాదు, సినిమాల్లో మీరు చూస్తే సమాజంలో ఉన్నటువంటి అన్ని పాత్రలు ఒక్కొక్క సినిమాలో 3-4 మారువేషాలు ఉంటాయి. ఆ విధంగా ఎన్ని పాత్రలు నిర్వహించుంటాడు చెప్పండి? ఒక్క శ్రీమద్ విరాట పర్వంలోనే 5 పాత్రలు నిర్వహించాడు. ఎట్లా? కృష్ణుడు, కీచకుడు, అర్జునుడు, అలానే బృహనల, ఇంకా దుర్యోధనుడు. 5 పాత్రలు నిర్వహించడం కాకుండా దర్శకత్వం చేశాడు, స్క్రీన్ ప్లే చేశాడు, ప్రొడక్షన్ ఆయనే చేశాడు. ఏమండి, ఉదయమేమో కృష్ణుడి పాత్ర వేస్తే సాయంత్రం కీచకుడి పాత్ర వేయాల, తెల్లవారు అర్జునుడి పాత్ర వేయాల, మళ్ళా దుర్యోధనుడి పాత్ర వేయాల, ఇది బృహనల పాత్ర వేయాల. వీటన్నిటికీ మిగిలిన యాక్టర్లకు డైరెక్షన్ చెప్పాల. ప్రపంచ సినిమా చరిత్రలో ఇంకొకటి వల్ల సాధ్యమైంది? ఎవరన్నా చేయగలరా? అదే కాదు, మొత్తం ఆయన 302 సినిమాలు చేశాడు, 33 సంవత్సరాలు యాక్షన్ చేశాడు, సంవత్సరానికి 10 సినిమాలు యావరేజం చేశాడు. ఇవాళ సినిమాలు చేయాలంటే యాక్టర్లకు ఎంతకాలం పడుతుందండి? ఒక్కొక్క సినిమా పూర్తి చేయడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒక్క సినిమా చేస్తున్నారు, అతి కష్టం మీద. అట్లాంటి కాలం ఆ రోజు. ఇన్ని వస్తువులు లేవు, ఇంత యానిమేషన్ లేదు, ప్రతిదీ యాక్షన్ చేస్తేనే తెర మీద కనపడుద్ది. అలాంటిది ఒక్క సంవత్సరంలో 16 సినిమాలు చేసి రికార్డు స్థాపించండు. మరి ఎవరు చేయలేదు సినీ రంగంలో. ఇంకా ఒకే సంవత్సరం పౌరాణిక సినిమాలు 100 రోజులు ఆడిని, జానపదాలు 100 రోజులు ఆడిని, చారిత్రక సినిమాలు 100 రోజులు ఆడిని, సాంఘిక సినిమాలు 100 రోజులు ఆడిని. ఏమండి, ఇన్ని రకాల సినిమాలు ఆడటం, అన్ని యాక్షన్ చేయటం ఎంత కష్టతరం? అది ఒక్క ఎన్టీ రామారావు గారికే సాధ్యమైంది. అయితే ఆయన దేదీప్యమానంగా మీరు చూశారు సెకండ్ ఇన్నింగ్స్ లో వేటగాడు, అడవి రాముడు, సర్దార్ పాపారాయుడు, నా దేశం సినిమాలు యాక్షన్ చేసేటప్పుడు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని లెక్క పెట్టలా. ఇవాళ రేపు సినిమాల్లో అవకాశం తగ్గాక రాజకీయాల్లోకి వస్తున్నారు యాక్టర్లు. కానీ ఆయన అట్లా కాదు. నన్ను ఇంతకాలం అభిమానించిన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళందరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆదాయాన్ని లెక్క పెట్టకుండా 60వ సంవత్సరంలో సినిమాల్లోకి వచ్చాడు, రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాలకు వచ్చిందే తడువు. అప్పుడు దాకా ప్రజలు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతుంటే ఏదో 35,000 కిలోమీటర్లు అవిశ్రాంతంగా ఏసీ లేని బస్సులో తిరిగాడంటే ఇది సాధ్యమా? మానవ మాత్రుడికి ఎండ లేదు, వాన లేదు, రాత్రి లేదు, పగలు లేదు. ఎక్కడ తెల్లారితే అక్కడే స్నానం చేశాడు, ఎక్కడ చీకటి పడితే అక్కడే నిద్రపోయాడు. ఈ రోజు ఉదయం ఎన్టీ రామారావు గారు వస్తారంటే తెల్లారు ఉదయం 24 గంటలు ఆలస్యంగా నడిచేది. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ మెల్బోర్న్ వారికి చాలా థ్యాంక్స్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. అండ్ 2024 ఎలక్షన్ తెలుగు రాష్ట్రానికి చాలా అవసరం. ఆ టైంలో మీరందరూ ఎన్ఆర్ఐలో అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. మన రాష్ట్రాన్ని కాపాడాల్సిన పరిస్థితిలో మీరందరూ కూడా ఎంతో ఖర్చు పెట్టి అక్కడికి వచ్చి ప్రతి ఊర్లో తిరిగి ప్రచారం చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. తెలుగుదేశం పార్టీ the past, the present, the future.
ముగ్గురు వ్యక్తులండి. మొదట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ప్రతి యాక్టర్కి ఒక డిక్షనరీ అండి. ఎలాంటి కథ కావాలన్నా ఆయన సినిమాల రెఫరెన్స్ తీసుకోవచ్చు. అన్ని అద్భుతమైన పాత్రలు, అన్ని అద్భుతమైన సినిమాలు చేశారు. సో అటు పౌరాణికం కానీ, సాంఘికం కానీ, జానపదం కానీ, డివోషనల్ ఫిల్మ్స్ కానీ ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ప్రతి నటుడికి ఇలాంటి ఒక జానర్ ఎంచుకోవాలంటే ఆయన సినిమాలు చూస్తే సరిపోతుంది. సో నాలాంటి ఒక నటుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మా పెద్దనాన్న గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు సినిమాలు చూడు, నువ్వు చాలా నేర్చుకుంటావని. సో అలా నేను చాలా సినిమాలు చూశాను, చాలా నేర్చుకున్నాను. అండ్ పాలిటిక్స్లో ఆయన చేసిన ఎన్నో కొత్త తరహా డెసిషన్స్ తీసుకున్నారు ఆయన. దానివల్ల చాలా మార్పులు జరిగాయి రాజకీయంలో, జనాలకి ఎంతో మేలు జరిగింది. సో అలాంటి ఒక మహానాయకుడు, ఒక కథానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయేలాగా మీరందరూ చేస్తున్న కృషికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అలాంటి ఒక గొప్ప వ్యక్తిని తరతరాలు స్మరించుకోవాలి, ఆ పేరుని మనం ఎప్పటికీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరందరూ ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నన్ను ఇవాళ ఇక్కడికి పిలిచినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అందరికీ నమస్కారం. చాలా సమయం అయిపోయింది, అయినా ఒక చక్కటి భోజనం, స్వీట్ దగ్గర నుంచి కిల్లీ దాకా ఒక మంచి భోజనం చేసిన తర్వాత ఇంకేమైనా తినమంటే ఏమైనా తినగలమా? ఉన్నది మొత్తం కూడా జనార్దన్ గారు A to Z అన్న ఎన్టీ రామారావు గారి గురించి వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి సినిమా జీవితం, రాజకీయ జీవితం, ప్రతిదీ కూడా ప్రతి అక్షరం, ప్రతి సంవత్సరం అన్న ఎన్టీ రామారావు గారికి ఆయన మాట్లాడేయడం, చెప్పేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈ రోజున మరి ఈ కార్యక్రమం నిర్వహించిన మెల్బోర్న్ టీడీపీ కమిటీ వారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఎంతో కష్టపడి గత 3-4 నెలల నుంచి కూడా మరి ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసుకుని ఉంటారు. వారి కష్టం సామాన్యమైనది కాదు. అలాగే ఈ రోజున ప్రతిదీ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసిన మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ, మరి మెల్బోర్న్ అంటే నా సొంత ఊర్లాగా ఫీల్ అయ్యా నేను. ఎందుకు అని అంటే ఎంతో గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి చాలా రోజులు ఇక్కడ ఉండటం, ఆ తర్వాత ఎంతో మంది మిత్రులు ఇక్కడ నాకు ఉండటం, కష్టం వచ్చినప్పుడు కూడా ఎంతో మంది మరి ప్రపంచంలో అన్ని దేశాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఆ రోజున మరి ఆదుకున్నారో అదే విధంగా నాకు కూడా ఫోన్ చేసి మరి సోషల్ మీడియాలో కానీ అనేక రకాలుగా నాకు సంఘీభావం తెలియజేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున ఇంతమంది ఇక్కడ హాజరయ్యారు అని అంటే ఓన్లీ వన్ ఆఫ్ ది ఎన్టీఆర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ సభ పెట్టినా ఈ రోజున మరి ఆస్ట్రేలియాలో ఇంతమంది జనం ఇక్కడికి వచ్చారు అని అంటే అది కేవలం ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి లిటరేచర్ కమిటీ చైర్మన్ జనార్దన్ గారు, వైస్ చైర్మన్ అశ్విని గారు, అన్న ఎన్టీ రామారావు గారి రక్తం రామకృష్ణ గారు, అలాగే మీకు మరి కొంచెం మంచి స్పీచ్ ఇవ్వాలి అని అంటే మా అన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నందమూరి రామకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ అండి, అందరూ చప్పట్లు. చాలా ఆనందంగా ఉంది అందరు చూసి. ఇంత దూరం వచ్చింది, ఎంతమంది ఉన్నారు ఇది తెచ్చింది. తెలుగు జాతి వందనం, తెలుగు మమతకు అభినందనం, తెలుగు యువతకు శుభాభివందనం. చేతి చేయకుండా తెలుగోడా, గతమందు ఘనకి కలవడా అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసిన మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చెప్పు, మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు
పద్మశ్రీ నటరత్న కలపూర్ణ నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవ వేడుకలో ఒక భాగంగా నేడు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందం ఉంది. మెల్బోర్న్లో జరుపు చాలా ఆనందం. దాంట్లో మేము భాగస్వామ్యం ఉన్నాం. మరి పరిమాణంగా ఉంది. ఇక ఇండియా వారి గురించి ఏమో మాట్లాడారు, వారి గురించి ఎంత మాట్లాడారు తక్కువే. తల్లి తీరదు. ఆయన మహాపురుషుడు, యుగపురుషుడు, కళామతల్లి వరాల పెట్టారు, దైవ స్వరూపుడు, ఈ సఖానికి మహాపురుషుడు అన్న ఎన్టీఆర్. ముఖ్యంగా ఆయన క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, ముండితనం, దట్ ఇస్ ఎన్టీఆర్. 3 అక్షరాలు ఎన్టీఆర్. నీతి, నిజాయితీ. ఆయన సినిమా రంగంలో ఉండగా, అంటే ఆయన 2 భాగాలు ఉన్నాయండి, ఈ సినిమా రంగం, రాజకీయ రంగం. కాబట్టి సినిమా రంగంలో ఉండగా నీతి నిజాయితీ గురించి మాట్లాడాలంటే ఆయన ఒక రెమ్యునరేషన్, ఒక సినిమాలో, సాంఘిక సినిమాలో ఆ రోజులో 1 లక్ష రూపాయలు ఉండేది అనుకోండి, సాంఘిక సినిమా. ఇంకో నిర్మాత వచ్చారు ఆ సినిమా తర్వాత అడ్వాన్స్ పుచ్చుకుని అదే 1 లక్ష రూపాయలు ఇద్దామని ఆయన దగ్గర వచ్చేవాడు. ఆ రెండో నిర్మాత వచ్చి ఒక పౌరాణిక సినిమా అనుకున్నాం, శ్రీకృష్ణ పాడి లాంటి సినిమా అనుకోండి, వచ్చేవారు. వారి దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు తీసుకునేవారు, వారి పేరు 50,000 తీసుకునేవారు. ఆయన ఒక నిర్మాత, నటుడు. ఆయన నిర్మాత సేఫ్టీ కోరుకుంటాడు ఎన్టీఆర్. అంటే నిర్మాత బాగుపడితేనే మనం బాగుంటుంది, సినిమా రంగం బాగుంటుంది మన ఉద్దేశం. కాబట్టి ఆయన ఇప్పుడు నిర్మాతను బాగుపడి చూసుకునేవాడు ఆయన. అలాగే రాజకీయ రంగంలో కూడా వచ్చినప్పుడు ఆయన ఎవరైనా ఇక్కడ వారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి జీతం ఎంత ఉండేదో చెప్తారండి అండి. కరెక్ట్ అండి. 1 రూపాయి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1 రూపాయి తీసుకున్నాడు. అది కూడా తీసుకున్నాడు కాదైనా, కానీ ఏదో ఫార్మాలిటీగా ఉన్నాడు కాబట్టి 1 రూపాయి తీసుకున్నాడు ముఖ్యమంత్రి ఉన్నాడు. అదే నిజాయితీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అలాగే క్రమశిక్షణ గురించి చెప్పాలంటే ఆయన తెల్లవారుజామున నట్టుడుకున్నప్పుడు 2:30కు లేచేవారు. ఆయన ఎక్సర్సైజ్ చేసేవారు, వ్యాయామం చేసేవారు, యోగాసనాలు చేసేవారు. 5:30కు రెడీ కిందకు వచ్చి టిఫిన్ చేసి 6:00కల్లా ఆయన మేకప్ వేసుకున్నాను. 6:30, 7:00కల్లా షూటింగ్ వెళ్ళిపోయారు. 9 గంటలకు షూటింగ్ అంటే ఆయన 7 గంటలకు వెళ్ళిపోయారు. ఆయన ముందుంటే మిగతా ఆర్ట్స్ అందుకు వచ్చేస్తారని భయం, భక్తితో చేసేవారండి. సో నిర్మాతకి ఎప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన నిర్మాత. ఎందుకంటే ఎన్టీఆర్ గారు సినిమా తీస్తున్నాడే త్వరగా అయిపోతుందండి. ఆయన 30 రోజుల్లోనే సినిమా అయిపోతుంది. రామారావు గారిని పెట్టి సినిమా తీసి అలాగే మొండితనం. ఇంకా మొండితనం గురించి అప్పుడు ఏం చెప్పాలి, ఆయన జగమోండి ఎన్టీఆర్. ఓ నటుడుగా మీ అందరికి గుర్తుందో లేదు, సర్దార్ పాపరాయుడు సినిమా అప్పుడు ఆయన కుడి చేయి ఇరిగిందండి. ఆ కుడి చేయి ఒకే చోట 3 సార్లు ఇరిగిందండి. మరొకసారి చెప్తున్నా, అఫీషియల్గా 3 సార్లు ఇరిగిందండి కుడి చేయి. సరే ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అవ్వగానే మరి ఆయన ఇప్పుడు నాటు వచ్చే నమ్మేవాడు. ఆయన పుత్తూరు రాజు గారు పిలిపించారు. పుత్తూరు రాజు గారు పిలిపించారు. ఆయన రాజుగారు మన చేయింది కదా అన్నాడు. సెట్ చేశారు, సెట్ చేశారు. ఆయన వెళ్ళిపోయారు. చెప్పాడు రామారావు గారు, 4-5 వారాలు మీరు ఎటువంటి ప్రయోగాలు చేయొద్దు, ఎక్కడికి కదలకూడదు అని చెప్పారు. అలాగే రాజుగారు తలుపుపోయాడు. ఆయన
రాజు గారు వెళ్ళడం ఆలస్యం, కిటికీని తొంగి చూశాడు. ఆయన షూటింగ్ పారిపోయాడు. ఆయన రాజు గారు వెళ్ళడమే షూటింగ్ వెళ్ళిపోయాడు. ఊటీలో షూటింగ్ చేశారు. ఆయన వెనక్కి వచ్చారు. 2 వారాల తర్వాత మళ్ళీ రాజుగారు కవర్ పెట్టారు. పుత్తూరాజు గారు ఎవరైతే సరి చేశారో రాజుగారు మళ్ళీ నరాలు మిగుతున్నాయి, మరి మీరేదో జాగ్రత్తగా ఉన్నాం, నరాలు మిగుతున్నాయని చెప్పాడు ఆయన. మళ్ళీ ఆయన స్పర్శ పెట్టి చెయ్యి పెట్టి స్పర్శతో మళ్ళీ కనిపెట్టాడు. రామారావు గారు మీరు చెయ్యి కదిలించినట్టు ఉన్నారు అని చెప్తే ఎక్కడ కదలేదు నేనని చెప్పాడు ఆయన. అద్భుతం ఉంటుందని చెప్పారు. అప్పుడు అట్లు పుండ్రకాక్ష మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండేవారు పక్కన. ఆయన అన్నాడు, ఏం లేదంటే ఈయన మొంటోడు కదా, మీరు అంటే అదే షూట్కి వెళ్ళిపోయాడు ఆయన, ఇది చెప్పకుండా దొంగడు వెళ్ళిపోయాడు, షూట్ చేసి వచ్చారు, అక్కడ చెయ్యి కదిలించాడు. సరే అయిపోయింది కదా అంటే మరి ఏం చేయాలి, అయిపోయింది ఏం చేద్దాం అంటే తక్షణ కర్తవ్యం ఏం చేయాలి మీరు, ఏం లేదన్నా మళ్ళీ రామారావు గారు ఇంకోసారి చేయి ఎరుపట్టి కొంచెం సెట్ చేయాలి, నేను వేరే మార్గం లేదని చెప్పాను. సో మరొకసారి అది అన్అఫిషియల్, ఇంకోసారి అది 4వసారి చేయరగొట్టి చేయి సెట్ చేసేది, మళ్ళీ చేయి సెట్ చేసింది. మరి అదే అన్నాడు ఆయన. మళ్ళీ 4-5 వారాలు మీరు కథలు పోతారని అన్నాడు. అలాగే తను ఊపాడు ఆయన. ఆయన అంటే మళ్ళీ షూటింగ్ అయిపోయాడు. అంత జగ్గోటి ఎన్టీఆర్. అది నాటక రంగం. రాజకీయ రంగం వస్తే జనతా గారు 1985లో అనుకుంటా మన నాన్నగారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా మన బడ్జెట్ లీక్ అయింది. బడ్జెట్ లీక్ అయితే దానికి మా కోపం వచ్చి ఆయన రెస్పాన్సిబుల్ ఆయన తీసుకుని మీ అందరికీ ఎవరి మీద లేకుండా ఆయన ఒక్కడి మీద రెస్పాన్సిబుల్ తీసుకుని డిజర్వ్ చేసాడు గవర్నమెంట్. 88 అది ఇంత గదే డబ్బులు అనిపించాను ఏమైంది చెప్పారట. అది గ్రేస్ అండి, నాకు అది తెలుసు. అది చెప్పారు, తప్పు చెప్తున్నారు, తప్పు చెప్పారు. సో డిజర్వ్ టు స్టేట్ గవర్నమెంట్ అంటే ప్రజల మీద నమ్మకం. మళ్ళీ ఆయన ఎలక్షన్కి వెళ్ళాడు ఆయన. ప్రజలు మనకి న్యాయం చెప్తారు, మనం రైట్ చేసాం తప్పు చేసాం లేదు ధైర్యం తిట్టాడు ఆయన. అందరూ పార్టీ వాళ్ళు అందరూ తెలుగు పార్టీ అందరూ ఒక పార్టీని నిలబడ్డారు ఆయన. వద్దంటే మనకు డిజర్వ్ చేయదు, మన మంత్రిగత గవర్నమెంట్ డిజర్వ్ చేయకంటే అండ్ డిజర్వ్ చేసాడు ఆయన. ఎలక్షన్స్కి లేదు. మళ్ళీ ప్రజలు దిగ్దేశాన్ని అనుకున్నారు, వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. అంత ట్రైన్స్ అంత జబ్బు ఉంటుంది ఎన్టీ రామారావు. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంత కాలం ఆయన రామనామం చిరస్మరణి. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు తెలియదు కానీ శ్రీకృష్ణుడు రూపరేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణి. సూర్యచంద్రుడు ఉన్నంత కాలం ఆయన రాముడు చిరస్మరణి. ఇంకో చిన్న ఉదాహరణ ఇచ్చి సెలవు తీసుకుంటాను. ఆయన ప్రజలకు ఎంత నేనైపోయింటే బాలకృష్ణ గారి మాఫీ 1982 డిసెంబర్ 8, డిసెంబర్ 9 పెళ్లి జరిగిందండి. తిరుమల కొండపైన పెళ్లి జరిగింది. వారు మన క్యాంపెయిన్లో ఉన్నారు. క్యాంపెయిన్ ఉండగా పెళ్ళికి వారు మన తండ్రి గారు నాన్నగారు రాలేదు. కొద్ది ఎమోషనల్స్ ఉంది కదా. అందరూ అన్నారు, పార్టీ వెళ్ళాలని ప్రజలు కూడా అందరు లేదు. మరి మీ బిడ్డలు పెళ్ళి అవుతాం కదా, మరి మీరు ఎక్కువ క్యాంపెయిన్ చేసినట్టు మీరు వెళ్ళాలి పెళ్ళికి. మేము ప్రజలు కలిసిపోయాం, మేము ప్రజలు మనుషులు, మా ప్రజలు ముఖ్యం, మా బిడ్డకు బాగా తెలిసి అర్థం చేసుకుంటారు. దట్ ఇస్ ఇట్ హియర్. ఇట్స్ ఫర్ యూ. ఎన్టీఆర్ ప్రజల మనిషి, పార్టీ పెట్టమని చెప్పాడు ఆయన. ఇది కార్యకర్తల పార్టీ.
తెలుగుదేశం పార్టీ జనరల్ ఎన్టీఆర్ కేటీఆర్ సోమిరెడ్డి గారి స్పీచ్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాకా మన ముఖ్య అతిథులు అందరూ బోల్డ్ అనే విషయాలు షేర్ చేసుకున్నారు. ఇంకా ఎన్నో మంచి విషయాలు మనం తెలుసుకుందాము. ప్లీజ్ అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం. అందరి చేత మాట్లాడించి లాస్ట్లో అనిపిస్తావా? ఎవరు సగం మంది లేరు, అందరు భోజనానికి పోయిన తర్వాత సంతోషం. మా టిడి జనార్దన్ గారు ఆయన ఆల్మోస్ట్ లైఫ్ ఎన్టీఆర్ గారి గురించి, తెలుగుదేశం గురించి, ప్రసాద్ గారు, బడే ప్రసాద్ గారు అన్న ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చుంటే అందరు కూర్చుంటారు, మీరు కూర్చుంటే. అట్లే రామకృష్ణ గారు ఏమన్నా పైకి వస్తున్నావు? రామకృష్ణ గారు, రోహిత్ గారు, బడే ప్రసాద్ గారు అందరు మాట్లాడారు. సరే పాప 20 years నుంచి అని చెప్పింది, నేను 40 years నుంచి ఉండా. ఎన్టీఆర్ గారితో నా అటాచ్మెంట్, నెక్స్ట్ బాబు గారితో, ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ బాబుతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. 3 generations తో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆ మర్యాద ఇవ్వడానికి పైకి వచ్చాను. ఎన్టీఆర్ గారితో 85 elections వచ్చినాయి. అప్పుడు నేను వెళ్ళాను, నాకు సీట్ కావాలని అడిగాను. అప్పుడు నేను 40 kgs ఉండాలి వెయిట్. నన్ను చూసి నువ్వు పోటీ చేస్తావా అని అడిగాను. అక్కడ ఏంటంటే మేనమామ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పెద్ద మేనమామ నాగల్ భాస్కర్ సైడ్ పోవటం, అక్కడ కొంచెం ఇబ్బంది వచ్చింది. లేకపోతే 85, 87 కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆయన దగ్గర. గండిపేటలో వారం రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నాయి. 91 నన్ను జిల్లాధ్యక్షుడు చేశాను. సారా వ్యతిరేక ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో 22 జిల్లాల ఆక్షన్ జరిగినాయి. ఒక్క నెల్లూరు రోసమ్మ గారు స్టార్ట్ చేసిన సారా వ్యతిరేక ఉద్యమం అట్టుడికి ఇచ్చింది. అప్పుడు మేము రాజకీయ పార్టీలన్నీ కలిసి సారా వ్యతిరేక అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్గా సిపిఎం, సిపిఐ, జనతా అన్ని పార్టీలు నన్ను ముందు పెట్టాయి. అప్పుడు పెద్ద ఆయన దగ్గరికి పోయి ఈ సారా ఉద్యమం గురించి చెప్పి మీరు రావాలంటే వచ్చి ఆ బహిరంగ సభ బిఆర్ కాలేజీలో అడ్రస్ చేసి దాంట్లో చెప్పాడు ఒక మాట. మేము చెప్పినవన్నీ ఆయన ఎమోషనల్గా ఫీల్ అయ్యి, మేము సారా నిషేధిస్తాము చెప్తారు అనుకున్నాం. సారా నిషేధిస్తా, నేను బాధ్యత చేపట్టిన మొదటి రోజే మద్యపానం నిషేధం విధిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి కాగానే సంతకం పెట్టి మద్యపానం కూడా నిషేధించాడు వారేసేసి. అది వింటున్నాం. సరే, సారా ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు బహిరంగ సభలో ప్రకటించినాడో నెక్స్ట్ మంత్ విజయభాస్కర్కి సారా నిషేధించాడు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే నా ఒకటి కుర్రోడు పోయి నేను కన్వీనర్ని, సారా పోరాటం చేస్తున్నాం, ఇది దాని గురించి చరిత్ర అని చెప్తే నెల్లూరుకు వచ్చి బహిరంగ సభలో మాట్లాడి ఆ సభలో వేదిక మీద నుంచి మద్యపాన నిషేధం కూడా ప్రకటించేంత గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి మనం చేస్తున్నాం. అది అయిపోయింది. 94లో నేను ఎమ్మెల్యే అయినా, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి. ఒక జీవికే బీబీఐ 2200 ఎకరాలు సముద్ర తీరాన. అమ్మా అశ్మిత, అది 2 నిమిషాలమ్మా, కొంచెం సీరియస్ కూర్చుంటే 3 పోతుంది. ఆయన 2200 acres జస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కన్సెంట్ తీసుకుంది 35,000 రూపీస్ లెక్కన రైతుల దగ్గర. వెరస్ కాకినాడ, రాజమండ్రి సేమ్ ఇదే టైప్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ 1,00,000 రూపాయలు ఇచ్చారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైతులు
జేసీ ఆఫీస్లో జాయింట్ కలెక్టర్ దగ్గర సంతకాలు పెడుతుంటే నేను వెళ్ళి బయట తీసుకొచ్చి 2 బస్సులు వేసి ఎన్టీఆర్ పెద్ద ఆయన దగ్గర తీసుకుపోయినా. ఇక్కడ మాకు 35,000 వాడు ₹1,00,000 సార్ అని చెప్పన్నా. ఆ బషీర్ బాగా ఫస్ట్ హ్యాబిట్స్. అప్పుడు ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ ఆయన కార్ ఎక్కిపోతున్నాడు. ఆ రైతుల్ని పెట్టి చూపించాను, పిలిచాడు వాళ్ళని, సెక్రటరీని పిలిచాడు, ఫైనాన్స్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని పిలిచాడు. సోదరుడు చెప్పింది విని 24 అవర్స్లో సెటిల్ చేయండి అని చెప్పాడు. నెక్స్ట్ డే అసెంబ్లీలో మీటింగ్ పెట్టాడు బాబు గారు. కొంతమంది రైతులు తీసుకుపోయినాం, ప్రిన్సిపల్ సెక్రటరీని అందరినీ పిలిచారు. 60,000 చేశారు, 35,000 60,000 చేశారు. బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ 24 అవర్స్. రైతులు 2,200 ఎకరాలు. దాంట్లో ఒక విషయం ఏంటంటే 1000 acres గవర్నమెంట్ ల్యాండ్, 1,200 ఎకరాలు పట్టా అయితే 1000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్కి అంతకుముందు ఎప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చిన అంటే ఆ రైతులు, పేద రైతులు చేసుకునే అసైన్ ల్యాండ్కి ఎప్పుడు నష్టపరిహారం ఇవ్వలే. దాంట్లో 60,000 పట్టా పొలం అయితే దాంట్లో 70% 43,000-44,000 రూపాయలు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అసైన్ ల్యాండ్కి పేదోళ్ళకి డబ్బులు ఇచ్చింది నష్టపరిహారం ఎన్టీ రామారావు గారు. ఇటువంటివన్నీ చెప్పుకోపోవాలంటే ఇప్పుడు జనార్దన్ గారు అన్ని చెప్పారు. ఒక పింఛన్ దేశంలో 30 రూపాయలతో ఎప్పుడు 83లో ఒక హార్స్ పవర్ రైతుల గురించి, హార్స్ పవర్ అప్పుడు 18 గంటల కరెంటు, సంవత్సరం అంతా వాడుకో. హార్స్ పవర్కి 50 రూపాయలు కట్టు, 5 హార్స్ పవర్ అయితే 250 కట్టు, 3 హార్స్ పవర్ అయితే 150 కట్టు, 18 అవర్స్ పవర్ తీసుకో. ఇప్పుడు 9 గంటలు ఫ్రీ పవర్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9 గంటలు ఫ్రీ పవర్, అనదర్ 9 అవర్స్ 50 రూపాయలు అంటే ఇంకా పెద్ద ఫ్రీ. ఎన్టీ రామారావు గారు ఇచ్చింది పెద్ద ఉచిత విద్యుత్తు, వీటన్నిటికంటే 18 గంటలు. అటువంటి ఆలోచనలు, సింగిల్ విండో సిస్టమ్, లాంగ్ టర్మ్ లోన్ కావాలంటే మార్టిగేజ్ బ్యాంకు పోవాలి, డిసిఎంఎస్ పోవాలి, ఎల్ఎంబికి పోవాలి. షార్ట్ టర్మ్ లోన్ పోవాలంటే సింగిల్ విండో పోవాలి. 2 కలిపేసేసి సింగిల్ విండో సిస్టమ్ ఇచ్చిన ఆలోచనలు. మీరు సినిమా ఫీల్డ్లో ఉండి ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చి అటువంటి ఆలోచనలు ఎట్టొస్తాయని. సింగిల్ విండో, అదే నేను చెప్పేది, సింగిల్ విండో ఆలోచన. నేను కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు 87 వచ్చేప్పుడు చాలా మంది పుట్టుండ్రు. 87 ఆయన నాయకత్వంలో నేను కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్. అది ఆలోచన ఆయనకు వచ్చింది. అది కాకుండా 12% ఇంట్రెస్ట్ ఉంటే 5% కన్సెషన్ ఇచ్చేసాడు. మీరు టైం కట్టండి, 7% అంటే అరౌండ్ 55-56 పైసే. అది ఇండియాలో, భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. రైతులు 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 ఇటువంటి ఎన్నో ఆలోచనలు ఆయనకు వచ్చినాయి. అదొకటి కాదు. అసలు ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ నాకు బాగా తెలుసు. అంతకుముందు సమతులుంటే ఆ కార్నర్ లో ఉండే విలేజెస్ 100-140 కిలోమీటర్లు సమితి ఆఫీసుకు పోవాలంటే ఉండేది. మాండలిక వ్యవస్థ తెచ్చాడు. అక్కడే తహసీల్దార్ ఆఫీస్, అక్కడే ఎండిఓ ఆఫీస్, అక్కడే సిస్టమ్. హార్డ్లీ 10-15 కిలోమీటర్ల రేడియస్ లో మాండలిక వ్యవస్థ ఫస్ట్ టైం తెచ్చినవాడు ఎవరంటే ఇండియాలో ఎన్టీ రామారావు గారి ఆలోచన అని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఇటువంటి ఎన్నో చేసిన ఆ వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయనతో కలిసి నేను పనిచేసా. ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్. అంటే దేశ రాజకీయాలని ఆయన ఆలోచనలు షేర్ చేసుకునే పరిస్థితి తెచ్చినోడు ఎన్టీ రామారావు గారు. ఆయన దగ్గర పనిచేసాం. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. కొంచెం ఎన్నో మాట్లాడదాం అనుకుంటాను, కానీ మీ అందరి ప్రేమ అనురాగాలు మర్చిపోతున్నాను. మా అమ్మగారి కుటుంబం మున్సిపల్ కుటుంబం. అమ్మగారు సో మీ అందరికి తెలిసిన విషయం, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన రద్దు చేశాడు.
ఆంధ్రలో మున్సిపల్ వ్యవస్థ, తెలంగాణలో పట్టువారి వ్యవస్థ రద్దు చేశాడు. అప్పుడు మా మేనమామ గారు అంటే మా అమ్మగారు అన్నగారు ఉమామేశ్వర గారు వారు మున్సిపల్ అయినా పరుగులు తీసుకుని వచ్చాడు ఆయన నాన్నగారి ఏం బాగా నన్ను పీకేసావు ఏంటండి, ఉద్యోగం తీసేవేంటండి. నేను బాగా నిన్ను దిగా మున్సిపల్ ఉమామేశ్వరం దిగేసాను, నిన్ను దిగిద్దని చెప్పాడు. అంటే అక్కడ పాయింట్ కుటుంబ వ్యవస్థ ఎప్పుడు చూడలేదు. అదే నిజానికి కుటుంబం ఎవడైనా సరే తప్పు చేస్తే ఎవడో చూడలేదు. సో అదొక ఎగ్జాంపుల్. నేను నీతి నిజాయితీ గురించి ఆయన బావ గురించి ఎవరి గురించి ఆలోచించలేదు. ఆయన తలుచుకుంటే చేస్తాడు. దట్ ఈస్ ఇండియా. ఇంకో మాట, తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది. ఇంటి నెంబర్ ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టుకుని మన అన్న ఎన్టీఆర్. నేను పోయిన సంవత్సరం నవంబర్లో అన్ని చోట్ల చెప్తున్న చాలా గర్వకారణం ఇది పాయింట్. మన నవంబర్లో నేను అమెరికాకి యూఎస్కి చేయడం జరిగింది. అది జరిగింది చాలా ముఖ్యమైన గర్వకారణం తెలిసింది. తెలుగు భాష హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ ద 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. తెలుగు భాష హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. ఇదంతా చాలా గర్వకారణం. ముఖ్యంగా అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నా తెలుగు భాష ఒక్క భాష ఒకటే ఎంపికైంది. అది మనందరూ చాలా గర్వకారణం. ఇంకోటి ఏంటంటే టెక్సస్, అమెరికాలో టెక్సస్ స్టేట్ ఉంది. అక్కడ డాలస్ అనే పట్టణంలో తెలుగు హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అండి ఇన్ పబ్లిక్ స్కూల్స్ అండి. ఇదంతా చాలా గర్వకారణం. దీనికి ఇద్దరికి ముఖ్య కారణం ఒకటి ఎన్టీఆర్, ఒకటి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు మనకి ఒక తెలుగు రాష్ట్రం ఉంది, తెలుగుడు ఉన్నాడు, తెలుగుడు సత్తా ఏంటో చూపించాడు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ గజగజలాడించిన తెలుగు మనగాడు మన ఎన్టీఆర్. పార్టీ పెట్టాడు ఆయన ప్రజల కోసం, తెలుగు ఆత్మగౌరవం పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్ళాడు ఆయన. ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో సేవలు అందించాడు ఆయన. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అదే పాటలు అదే రీతిలో పార్టీ ముందుకు తీసుకొచ్చు ఇంకొక ముందు వేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువకులకు ఉద్యోగాలు కల్పించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగు కూడా ఎక్కువ తెలుగుదేశం అక్కడ ఉంటుందండి. ఇది చెప్తాను, గుర్తుకొచ్చింది. జేఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. వచ్చి ఏలై దేశాన్ని, రాష్ట్రాన్ని ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. నెహ్రూ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఎవరు చేయలేని విధంగా మానవాళిని ఆదుకున్న మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఏం చేశాడు? పేదోడికి ఆకలి తీర్చాలనేది ప్రభుత్వాలకు తెలియదా? అప్పుడు దాకా ఉన్నోళ్ళు ఓట్లు వేయించుకొని పేదరిక నిర్మూలన, గరీబీ అంటాము అని ఎందుకు చేయలేకపోయారు? చిత్తశుద్ధి లేక. అన్నగారు కిలో బియ్యం 2 రూపాయల పథకం పెడితే పాలన తెలియదన్నారు ఆ రోజు. ఈరోజు ప్రపంచ దేశాలు ఏ అధినేతలు ఇద్దరు కలిసినా ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత మొదటి ఎజెండాగా చర్చిస్తా ఉన్నారు. ఆ మాటకు వస్తే ఆయన పేదవాడికి 40 ఏళ్ల నాడు భద్రత కల్పిస్తే ఆహార భద్రత ఈ రోజుకి అన్ని ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా అదే చేస్తున్నాయి. నిన్న నేను న్యూజిలాండ్ లో అడిగా, ఈ రోజు ఆస్ట్రేలియాలో అడిగా. ప్రతి వాడికి ఇల్లు, ఆహార భద్రతకి పెన్షన్ లాగా కొంత ప్రభుత్వం ఆదాయం ఇస్తుంది అని చెబుతున్నారు. ఇది అన్నగారు ఎప్పుడు చేశాడు? 40 ఏళ్ల నాడు చేశాడు. పక్కా ఇల్లు కూడా అన్నగారు వచ్చేంత వరకు ఏ ప్రభుత్వం పేదోడిని గుడిసెల్లో ఉంచింది కానీ, అంటే పేదోడు గుడిసెలో ఉండాలా,
మనమే బంగళాలో ఉండాలా? ఇది న్యాయం కాదని ఆయనే మొట్టమొదట పక్కా ఇళ్ళు ప్రవేశపెట్టాడు. ఇవాళ భారతదేశం అంతా పెన్షన్లు 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 అంటున్నారు ప్రభుత్వాలన్నీ కూడా. ఈ పెన్షన్లు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ప్రవేశపెట్టాడయ్యా? 40 ఏళ్ల నాడు ప్రవేశపెట్టాడు. ఎవరికి? సమాజంలో అవకాశాలు లేనటువంటి ముసలోళ్ళకి, భర్త లేని వాళ్ళకి, వికలాంగులకి ఆయన ఆ రోజు రోజుకు రూపాయి చొప్పున 30 రూపాయలు ఇస్తే ఆ రోజు 2000 3000 కోట్లు మాత్రమే బడ్జెట్ ఉండేది. ఆ బడ్జెట్ లో ఆ 30 రూపాయలు ఈ రోజు విలువెంతో తెలుసా? లెక్కలేయండి మీరంతా. 6600 రూపాయలు. అంటే పేదోడికి ఎన్టీ రామారావు గారి మనసులో, ఆయన బడ్జెట్ లో అంత స్థానం ఉంది. ఈ రోజు ఏ ప్రభుత్వం ఇస్తుందా? ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నాయి. అంటే వీళ్ళ మనసుల్లో అంత చూడలేదు. ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4000 రూపాయలు ఇస్తాడు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది బడ్జెట్ రాష్ట్రాన్ని దివాలా తీయించినా కూడా అంకితంగా అన్నగారి అడుగుతాడల్లో నడుస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, స్వతంత్రం వచ్చిన మొదటి పంచవర్ష ప్రణాళికలో చెప్పారు. మీరందరూ చదువుకున్నారు కదా స్కూల్లో పంచవర్ష ప్రణాళికల గురించి. అప్పుడు ఏం చెప్పారండి? భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నదులన్నింటినీ అనుసంధానం చేయాలి, ప్రతి ఎకరానికి నీరు ఇయ్యాలన్నారు. మరి భారతదేశంలో ప్రభుత్వాలు ఎంత ఆలోచించినాయా? ఎన్టీ రామారావు గారు వచ్చేంత వరకు నదుల అనుసంధానం గురించి ఆలోచించిన నాయకుడే లేడు, ప్రభుత్వాలే లేవు. ఆయన కృష్ణా నదిని, పెన్నా నదిని కలిపి నీళ్ళని తెలుగంగ పథకం రచించి రాయలసీమలో మొత్తం కావాల్సినటువంటి హంద్రీనీవ, గాలేరు నగరి, గండికోట ఇట్లాంటి ప్రాజెక్టులన్నింటినీ రూపొందించాడు. తద్వారా ఉత్తరాంధ్రకు కూడా మధ్యవలస రూపొందించి, పులిచెంతల రూపొందించి మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి 35 ఏళ్ల స్వతంత్రానంతరం పథకం రచించాడు, అమలు చేశాడు ఎన్టీ రామారావు గారు. ఆ నదుల సంధానం ఈ రోజు మోడీ గారు మాట్లాడుతున్నాడు భారతదేశంలో చేయాలని. మొన్న చంద్రబాబు నాయుడు గారు 14లో అవకాశం వస్తే పట్టిసీమ పెట్టి గోదావరి నీళ్ళని కృష్ణకు తెచ్చి కృష్ణ నీళ్ళని రాయలసీమకి నడిపాడు. ఈ రోజు బనకచర్ల పథకం మీరు చూస్తున్నారు. సముద్రంలోకి పోయేటటువంటి నీళ్ళని మొత్తం రాయలసీమకి వెళ్తామంటే అభ్యంతరాలు ఎవరికి ఉండాల్సిన అవసరం లేదే. వేస్ట్ పోయే నీళ్ళని మనం తీసుకుపోతుంటే చాలా మంది అభ్యంతరం అంటున్నారు. ఇది అర్థం కాదు, చిక్కు ప్రశ్న. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నడుము కట్టాడు. ఎన్ని వేల కోట్లైనా ప్రతి ఎకరం తడపాలని నిర్ణయం తీసుకున్నాడు, ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ. అంతేకాదు, ఒక మంచి ఉదాహరణ చెప్తా మీకు. అన్నగారి చిత్తశుద్ధికి సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు మీ అందరూ ఓట్లేసుకున్నారు. అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు మీ బాగా ఎవరు ఆలోచించారు? అన్నగారు వచ్చి 35 ఏళ్ల తర్వాత మహిళలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది? భారతదేశంలో 3 సంవత్సరాల క్రితం ఇచ్చింది. మరి అప్పుడు దాకా ఏలిన ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించలేదు? అది ఎన్టీ రామారావు గారికి మిగిలిన నాయకులకి ఉన్నటువంటి తేడా. అంటే అన్నగారు 40 ఏళ్ల నాడు ఆచరించిన పథకాలు భారతదేశానికి ఈరోజు మార్గదర్శకమైనవి. అన్నగారి భావజాలం, అన్నగారి పాలసీలు నేటికి భారత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అంటే అంత గొప్ప మహానుభావుడు అన్నగారు. అంతేకాదు, ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఆయన నీతికి, నిజాయితీకి నిలువుటంతో ప్రజలకు పథకాలు ఇవ్వటమే కాదు, ప్రభుత్వ ఖజానా, ప్రజలు పన్నులు కడితే వచ్చే డబ్బు, దీన్ని మనం దుర్వినియోగం చేయరాదని చాలా సిస్టమేటిక్ గా చేసేవాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే చీఫ్ సెక్రటరీ గారు అడిగారు, అన్నగారు కొత్త అంబాసిడర్ కారు మీకు తీసుకోవాలనుకుంటున్నాం అని.
ఇప్పుడు ముఖ్యమంత్రి కావట్లేదా అని అడిగాడు. ఉంది సార్, అది పాతది అన్నాడు. అది సెక్రటేరియట్కి పోదా అన్నాడు. పోతుంది సార్ అన్నాడు. మరి కొత్తదెందుకు? ఇది ప్రజల సొమ్ము, మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడానికి లేదు, మేము పాతకాలంలోనే పోతామని చెప్పి. ఇప్పుడు మీరు పేపర్లలో చూస్తున్నారా, ల్యాండ్ క్రూజర్ 11 కార్లు కావాలి ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కి పోవడానికి. ఏమంటే ఎవరు తాతగారు జగనండి ఇదంతా? చంద్రబాబు నాయుడు గారు ఆ పాత టాటా సఫారీలోనే పోయాడు ముఖ్యమంత్రి గారు అయినా కూడా. అలా తెలుగుదేశానికి మిగిలిన రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి తేడా. అంతేకాదు, ఒకరోజు అన్నగారు టెలిఫోన్ సంభాషణ విన్నాడు. టెలిఫోన్ ఆపరేటర్ గవర్నమెంట్ ఆపరేటర్. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, ఆపరేటర్ నాకు ఫోన్ కలిపిపోయా అన్నాడు. ఆయన అన్నగారు అడిగిన ఫోన్ కలుపుతుండు. ఆన్సర్ అయితే అని మందలిస్తుంటాడు. మందలిస్తుంటే ఎందుకో క్రాస్ టాక్ అన్నగారు విన్నాడు. విని ఫోన్ సంభాషణ అయినాక పిలిచాడు ఆపరేటర్ని, అబ్బాయిని. ఆపరేటర్ బేస్ కరెక్ట్ అని చెప్పావు, నేను ముఖ్యమంత్రి గారి సేవకుడిని కానీ మీ సేవకుడిని కాదు, ఆ ఫోన్ కలిపాకనే నేను మాట్లాడతానన్నాడు. నో, బాగా చెప్పావని, ఇది ముఖ్యమంత్రి గారి ఫోన్ సపరేట్ పెట్టు, పిల్లల కోసం ఇంకో ఫోన్ పెట్టిస్తా, ప్రభుత్వ సొమ్ము మనం దుర్వినియోగం చేయరాదని చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈ రోజు ఎవరన్నా మంత్రి చెబుతుడా, ఎమ్మెల్యే చెబుతుడా, ముఖ్యమంత్రి చెబుతుండా చెప్పండి? అంతేకాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రామకృష్ణబాబు గారు స్కూటర్ వేసుకొని, ఏమండి ఇలా ఎమ్మెల్యే కొడుకులే కారు దిగట్లేదు, ముఖ్యమంత్రి గారు అబ్బాయి స్కూటర్ వేసుకొని పోతాం హ్యాబిట్స్ లో పోతుంటే పోలీస్ ఆయన ఆపిండు. ఏమంటే మీకు ఏదో లైసెన్స్ లేదా చూడాలని, కేసు పెడతానని చెప్పిండు. రాసుకో అన్నాడు. ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పవాడో అంతకంటే గొప్పవాడు కొడుకు. అట్లా ఇయ్యాలైతే ఎమ్మెల్యే గారు అబ్బాయి చొక్కా పట్టుకుంటాడు పోలీసులు, నేను ఫలానా వాళ్ళ అబ్బాయినయా, నేను ఫలానా మంత్రి గారు అబ్బాయిని. ఆయన రాయన కేసు అన్నాడు. నందమూరి ఎవరు రామకృష్ణ, ఎవరు నందమూరి తారక రామారావు గారు అబ్బాయి, అప్పుడు ముఖ్యమంత్రి గారు అబ్బాయి పోండి అన్నాడు. అంటే లేదు, నీ ధర్మం నిర్వహించు, రాసుకో కేసు అన్నాడు. ఎవరన్నా అంటారండి ఈరోజు? అది అన్నగారి కుటుంబం, వాళ్ళ పిల్లల యొక్క ఔన్నత్యం. ఈ రోజు తలాల్లో అధికార దుర్వినియోగం ఎట్లా జరుగుతుంది, పదవులు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు. ఆ కాలం ఎలాంటి కాలం, అలాంటి మహానుభావుని మనం ఎలా కొలవాలి, ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి, మీరు ఆలోచించండి. అన్నగారిని ఇందిరాగాంధీ గారు దించేశారు అప్రజాస్వామికంగా. దించితే ఏం చెప్పాడు? తిరగబడిన బెబ్బులి. వెంటనే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దించుతానని శపథం చేసి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఏకం చేసి, ఆ మాటకు వస్తే లెఫ్ట్ రైట్ కమ్యూనిస్టుల్ని బీజేపీని అందరినీ కలిపి ఏకతాటి మీద నడిపి కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ప్రతిష్ఠించడానికి మూల పురుషుడు ఎన్టీ రామారావు గారు. అంటే భారత రాజకీయాల్లో ఆయన పాత్ర మీరు చూడండి. ప్రాంతీయ నాయకుడైనా నిండా ఒంటి నిండా జాతీయ భావాలు ఉన్నటువంటి జాతీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు. అలాంటి మహానుభావుడి యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి, భావితరాలకు తెలియజేయాలంటే మనందరం కూడా ఆయన యొక్క వారసులుగా తెలుగు జాతికి ప్రపంచంలో గుర్తింపు ఎప్పుడు వచ్చింది, తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం ఎప్పుడు పెరిగింది, ఎన్టీ రామారావు గారు వచ్చాకనే మనందరికి గుర్తింపు వచ్చింది. అందుకని ఆ మహానుభావుడి రుణం తీర్చుకోవడం కోసం మనం ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకొని పోవాలా. ఆయన యొక్క గొప్ప గుణం 2 ఉదాహరణలు చెప్తా. నేను 36 సంవత్సరాలు మండల పార్టీ ప్రెసిడెంట్ గా, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. పార్టీలో జిల్లాలో ఎంఐఎంలు 2 మంత్రులు చెరొక క్యాండిడేట్ కి జిల్లా డిసిసిబి అధ్యక్ష పదవి ఇవ్వాలని సిఫారసు చేశారు అన్నగారు. ఇంకొక ఆయన జిల్లా పార్టీ ప్రెసిడెంటే స్వయంగా అడుగుతున్నాడు,
ఇంకొక కాకలు తీరిన నాయకుడు ఉన్నాడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన అడుగుతున్నాడు. నేను కూడా ఒక సాధారణ కార్యకర్తగా అన్నగారి దగ్గరికి పోయి అడిగా, అన్నగారు నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీరు చాలా నిదానంగా ఉన్నారు, నెగ్గుకు రాగలరా అన్నాడు. అన్న అవకాశం ఇస్తే మంచి పేరు తీసుకొస్తా అని చెప్పి విజ్ఞప్తి చేశారు. చూస్తాం వెళ్ళండి అన్నాడు. తర్వాత ఫోన్ చేసి జిల్లాలో హెమాహిమీల్ని కాదని నాకు రాజకీయ జన్మనిచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు, నాలాంటి వాళ్ళని కొత్త తరాన్ని సృష్టించాడు. ఆ రోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ చదువుకొని నూనెంగు మీసాలు ఉన్నటువంటి కొత్త తరాన్ని సృష్టించాడు ఎన్టీ రామారావు గారు. అందుకే ఆ మహానుభావుడు రుణం తీర్చుకోవడం కోసమే ఈ రోజు నేను ఎన్టీ రామారావు గారి ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానుల్ని, పార్టీ కార్యకర్తల్ని, ఆయన భావజాలాన్ని భావితరాలకు తెలియజేయటం కోసం ఉద్యమంలాగా తీసుకెళ్లాలని సంకల్పించాం. మా కమిటీ అంతా పనిచేస్తుంది. ఇంకొక సందర్భం చెప్తా, ప్రజా సమస్యల పట్ల ఎన్టీ రామారావు గారు ఎట్లా స్పందించేవారు. మొట్టమొదటిసారి మా బావగారు రఘురాం ఎమ్మెల్యే అయ్యాడు. మా నాగార్జున సాగర్ నీళ్లు సాగర్ నుంచి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా దాటి కృష్ణా జిల్లాకి రావాలి. చివరికి నీళ్లు రావటంలా మిరపతోటలు ఎండుతున్నాయి, పత్తి చేలు ఎండుతున్నాయి. మేము వెళ్తే 10,000 మంది రైతులు ఏంది అన్యాయం అని అడిగారు. మాకు దిక్కుతోతల ఫోన్లు లేవు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండేది మండలంలోకి హెడ్ క్వార్టర్లో, మీకు గుర్తు ఉంటుంది, గుర్తు తెచ్చుకోండి. అక్కడికి పోయి ముఖ్యమంత్రి గారికి తెలియజేద్దామని ఫోన్ చేశాం. సెక్రటరీ గారు ఎత్తాడు, విషయం తీవ్రత చెప్తే మాట్లాడతారా అన్నాను. మాట్లాడుతూ ఉన్నాం. ఏమి రఘురాం ఏమైతుంది సార్, ఇట్లా అయిపోయింది, నీళ్లు లేవు, 10,000 మంది రైతులు ఇక్కడ, ఉదయం 5ంటికి రండి మేము చూస్తాం. వెంటనే ఫోన్ పెట్టారు, 5ంటికి వెళ్ళాం. 2 మాటలు సిఈ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ వచ్చారు. ఏమి నీళ్లు ఎందుకు నడవట్లేదు అన్నాడు. ప్రభుత్వం బాధ్యత కదా, మీరేం చేస్తున్నారు అన్నాడు. పైన నీళ్ళన్నీ ఎక్కువ డ్రా చేస్తున్నారండి నల్గొండ ఖమ్మం జిల్లాలో, మేమేం చేయలేకపోతున్నాం అన్నారు. మీరు నీళ్లు నడపండి, కాలం చివరి ఎక్కడి దాకా వెళ్ళాలని అడిగాడు. దాములూరు మేజర్ అంటే 3 రోజుల్లో నీళ్లు అక్కడికి పంపించి మాకు తెలియజేయమంటే, సాగర్ మొదటి కిలోమీటర్ నుంచి నల్గొండ ఖమ్మం జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీలు, పోలీసు వెహికల్స్ అన్ని పెట్రోలింగ్ చేసి నీళ్లు చివరికి తీసుకొచ్చి పొలాలు తడిపారు. అట్లాంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఒక ముఖ్యమంత్రి యొక్క స్పందన రైతాంగం పట్ల మీరు చూడండి. ఇంకోసారి ఆర్థిక మంత్రి గారు చెప్పాడు, బడ్జెట్ అంతా అయినాక, ఏమంటే కొంచెం ఈ రైతాంగ విషయాలకి కాస్త ఎక్కువైంది, ఈ పేదవాళ్ళ సంక్షేమం కూడా ఎక్కువైంది, కొంచెం తగ్గియాలండి అన్నాడు. ఆ 2 తప్ప ఇంకేదన్నా చెప్పండి మంత్రి గారు, మీకు వాళ్ళ బాధలు తెలిసినట్టుగా లేదన్నాడు. ఇది ఎన్టీ రామారావు గారి కమిట్మెంట్. అందుకే అట్లాంటి మహానుభావుడిని మనం ముందుకు తీసుకొని పోవాలి. భావజాలాన్ని మేము భారతదేశంలోనైనా కొన్ని విషయాలు వెనకబడుతున్నాం, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మీరు చేస్తున్న కృషి కళ్ళకు కట్టినట్టు ఎంతో గొప్పగా ఉంది. కనుక నిజంగా మీరు మా అందరిని ఆహ్వానించి ఈ రోజు ఇంతమంది వచ్చి ఇంత శ్రమ కూర్చి, ఇతర దేశాల్లో ఉన్నోళ్ళు మీకు సమయం చాలా విలువైనది, అయినా కూడా మాతృభూమి పట్ల, మన నాయకుల పట్ల, మన భాష సంస్కృతి పట్ల మీకున్న అభిమానానికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరినీ మెచ్చుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ టీడీ జనార్దన్ గారు. అందరి తరపు నుంచి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ఎన్నో అనుభవాల్ని, కథల్ని మాతో పంచుకున్నారు. మరైతే ఇప్పుడు తారక రామం పుస్తకావిష్కరణ అలానే కేక్ కటింగ్ చేయబోతున్నామండి. సో అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. సో మా గెస్ట్స్ అందరినీ కూడా వేదిక పైన ఆహ్వానిస్తున్నాము. సోమిరెడ్డి గారు, బోడే ప్రసాద్ గారు, ప్రభాకర్ గారు వేదిక పైన రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అంతేకాకుండా మా సిడ్నీ టీడీపీ టీం నుంచి సతీష్ గద్దే గారు, అండ్ మా న్యూజిలాండ్ టీం నుంచి దిలీప్ గారు, ప్రవీణ గారు అండ్ జితేంద్ర గారు. సో గట్టిగా చప్పట్లతో మా గెస్ట్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. బాబు గారి బుక్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇప్పుడే. సో అందరం కూడా
గట్టిగా చప్పట్లతోని